శుద్ధుడా ప్రేమగల తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నాయన ఆత్మతోనూ సత్యమతో నిన్ను ఆరాధించుకునే కృప మాకు ఈరోజు ఇచ్చావంటే ధన్యత ఇచ్చావంటే అది నీ కృప నీదయ్యా నా తండ్రి గారు నాయన ఇదిగో నా తండ్రి నాయన నాయన ఇదిగో మేము ఆరాధన చేసే వేళ నాయన అయ్యా నీ చేతులు నా తండ్రి నాయన మేము చేతులు ఎత్తినప్పుడు నాయన నీ ఆత్మ మాలోకి వచ్చినట్టుగా చేయండి పరిశుద్ధాత్మడా అపోస్తుల మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ అందరం దిగండి నా తండ్రి అయ్యా మేమందరం నాయన ఆక మనసు కలిగి ఆరాధన చేసేవారుగా చేయండి మీకే స్తోత్రాలు 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 నాయన పగట కాలం అంతయు మమ్మల్ని నాయన మా బిడ్డల్ని మా భర్తను నా తండ్రి అయ్యా ఇదిగో నాయన మా కుటుంబాన్ని సజీవ లెక్కలుంచవంటే స్తోత్రాలు 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 మహానతుడానికి స్తోత్రాలు స్తోత్రాలు సర్వాధికారి నీ స్తోత్రాలు 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 సర్వసృష్టికర్తని దేవానికే స్తోత్రాలు 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 నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా
తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నాయన, ఆరాధనలో మీరున్నారు, మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ నాయన, ఇదిగో ఈ స్థలమందు నాయన అయ్యా, ఇదిగో నా తండ్రి నాయన సంచారం చేస్తుందని నాయన, నీ ఆత్మ స్వరూపముగా నా తండ్రి నాయన, ఈ దేవదూతలతో నా తండ్రి నాయన ఇక్కడికి వచ్చి నాయన ఆరాధనకు అర్హుడైనంత నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడు నా తండ్రి నాయన బలమైన సంగముగా నా తండ్రి నాయన ఇక్కడ నింపబోతున్నంటే నీకు స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా, మా అందరి మీదకి నీ ఆత్మ దిగి వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గారు. అయ్యా, నీకు మహిమ కావాలి ప్రభా. అయ్యా, నీకు ఘనత రావాలి నా తండ్రి గారు. అయ్యా, వాక్య పరిచయంలో నుండి మీరు ఆయన మహిమ పొందండి. పరిశుద్ధాత్మతో మీరే మాట్లాడమని, ఇదిగో నీ దాసుడు నేడంతల ఆత్మతో పట్టి వాడుకోమని ధారాళమైన వాక్శక్తిని దయచేసి నాయన నువ్వు హృదయం తెలిసినట్టుగా మా హృదయాలు తెరవ చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. కొంచెం ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంది. మరి నేను జలుబు దగ్గు చేస్తే వాళ్ళు త్వరగా వచ్చింది. పర్లేదు, ఇప్పుడు దేవుడు కృపను బట్టి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అయితే మరి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడటానికి ఒక విషయాన్ని మన కొరకు దాచేయించాడు. పోయిన సంవత్సరం మరి 2025 సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖు ఒక్క రోజులోనే నాకు భయంకరమైన కడుపు నొప్పి, భయంకరమైన నీరసం, భయంకరమైన జ్వరం ఒక్క రోజులోనే వచ్చేసింది. అప్పటికి మేము చాలా వెళ్ళలేదు. స్కూల్ బస్సు అవుతున్నాను. పొద్దున్నే 6 గంటలే బస్సు వెళ్ళాను, కడుపు నొప్పి వచ్చింది. అలాగే సాయంత్రం వరకు అదే నొప్పితో ఇబ్బంది పడుతూ అలాగే డ్యూటీ చేస్తూ ఉండారు. లేచి మాట్లాడలేని పరిస్థితి. నా కొరకు ఆత్మీయ దగ్గర వచ్చి ప్రార్థన చేసి వెళ్తే అందరూ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. కానీ మరి పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది. లేవలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి అయిపోతే అప్పుడు దేవుడు వచ్చి స్వస్థత కార్యాన్ని జరిగించాడు. దేవుడే ముట్టి ఇంజక్షన్ చేసి వెళ్ళాడు. ఇది నేను స్పర్శని ఆనందించాను, దర్శనాన్ని ఆనందించాను. మళ్ళా తెల్లవారు 6 గంటల లేచి మళ్ళీ యథావిధిగా బస్సు ఎక్కేసాను. డ్యూటీ ఎక్కి దేవుడు ఆపేది శక్తిని ఇచ్చాడు ఆ దినం వరకు. అలాగే మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు మనకు ఒక చక్కటి విషయాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది ఐశ్వర్యవంతులు అంటే ధనవంతులు అవ్వడానికి, ఐశ్వర్యవంతులు అవ్వడానికి అనేక మార్గాలు ఎంచుకుంటూ వస్తారు. అలాగే వెళ్ళక్కర్లా అబద్ధములాడి సంపాదించుకోవడం, అన్యాయంగా సంపాదించుకోవడం, అక్రమంగా సంపాదించుకోవడం వల్ల మరణమే వస్తుంది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈనాటి దినాలు మనం అనుభవించవచ్చు, దాన్ని తీసుకొచ్చి ఆనందించవచ్చు, దాన్ని సంపాదించుకోవాలి. కానీ రేపటి దినాల అలాంటి మధ్యంతరంలో చనిపోతే అదే ఆరోగ్యం చక్కగా ఉన్నా చనిపోయాడేంటి అలాంటి ఆలోచన వచ్చింది. కానీ అతని జీవితంలో ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు. అనేక మంది జీవితాలు అబద్ధాలాడి ధనాన్ని కూడబెట్టుకొని ఉండొచ్చు. అనేక మందిని మోసం చేసి ఉండొచ్చు. కపటము చేత ధనాన్ని సంపాదించుట కూడా తప్పే అని చెప్తున్నాడు. ఇర్మియా రాసిన గ్రంథము 27వ అధ్యాయంలో కూడా కపటము చేత సంపాదించే ధనము కూడా వ్యర్థమని చెప్తున్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే ఇర్మియా రాసిన గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనంలో చదివినట్లయితే పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారి గొప్ప వాళ్ళను, ఐశ్వర్యవంతులను,
అగుదురు. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారి వ్యాజ్యమును అన్యాయంగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమునకు తీర్పునకు రానివ్వరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకి ఉందునా? అట్టి జనులకు నేను ప్రీతి దండన చేయకుందునా? ఇదే యెహోవా చెప్తున్నాడు దేవుడు ఏమని? పంజరము బిడ్డలలో నిండి ఉన్నట్లు వారి ఎండలో కపటము నిండి ఉన్నది. దాని చేతనే వారు గొప్పవారై ఐశ్వర్యతను అగుదురు. వారి క్రొవ్విలను బలిసి ఉన్నవారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయించున్నారు. తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారి వ్యాజ్యమును అన్యాయంగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానివారు. అట్టి వారు నేను చూసి శిక్షింపబడిందిరా అని దేవుడు సెలవిస్తున్నాడు. కపటం వారి వారు అబద్ధమని ఆడేవారు, మోసం చేసేవారు ఈ భూమి మీద అనేక మంది ఉండి మన జీవితాన్ని ఇబ్బందికరంగా పడేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఎప్పటికైనా సరే వాడికి మరణాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే బ్రతికి దినములన్నీ కృపాక్షేమములు మన వెంట ఉండాలంటే మనం నీతిగాను న్యాయముగాను నడుచుకునే వారిగా ఉండాలి. మనం ఐశ్వర్యంతులు అవ్వాలి అంటే అక్రమైన మార్గంలో సంపాదించాల్సిన అవసరం మనకు లేదు. అనేక మంది అక్రమైన మార్గంలో సంపాదించుకొని వారి బిడ్డల జీవితాలు రిస్క్ లో పెట్టేస్తున్నారు. వారి కుటుంబ జీవితాలు రిస్క్ లో పెట్టేస్తున్నారు. వారి జీవితాలు అన్నింటినీ నాశనం చేసుకుంటున్నారు. ఆ సంపాదన పోగేసుకొని దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. ధనాన్ని కూడబెట్టుకొని కొట్టుంటే మరణాన్ని కూడబెట్టుకున్న వారిగా ఉంటాం. అంచెలంచెలుగా దాచిపెట్టుకొని ఏదో ఒక చనిపోయే వారిగా ఉంటాం. దాన్ని అనుభవించడానికి ఉండవు. ఒక పెద్ద ఆయన అనేక కుటుంబాలను వంచి మోసం చేసి అబద్ధాలు ఆయన ఒక 5 అంతస్తులు మేడ కట్టాడు. అనుభవించాలి, నేను ఎప్పటికైనా సరే అందులో సుఖంగా సంతోషంగా బ్రతకాలని ఆశపడ్డాడు. కానీ ఇల్లు పూర్తయిపడి చచ్చిపోయాడు. దాంట్లో సంపాదించినంత బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే అనేక మంది జీవితాలు పాడు చేసేసి మోసం చేసి ధనాన్ని కూడబెట్టుకున్న వాడు చనిపోయిన తర్వాత ఆ ఆస్తి ఎవరు ఆనందిస్తారంటే వారసులు ఆనందించడానికి లేకుండా చేశాడు. ఎవరు ఆనందించకుండా ఉండడానికి చేశాడు. నేను ఒక్కడిని ఆనందించాలి, దీనివల్ల నేను ఎవరిని చేర్చుకోకూడదు, ఎవరిని తీసుకోకూడదు అని ఆశపడ్డాడు. చనిపోయాడు. ఆ ఆస్తి అంతా పాడైపోయింది. ఆనందించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి మరి దేవుడు చెప్పినది ఏంటో తెలుసా? మనం ఐశ్వర్యతులు అవ్వడానికి మోసం చేసి బ్రతకాల్సిన అవసరం లేదు. నీకు ఐశ్వర్యం ప్రయాసపడకము అని చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ దానివల్ల ప్రయాసపడ్డావు అనుకో, దానివల్ల నేను ప్రయాసపడాలి, నేను ఎలా అయినా సరే పోగేసుకోవాలని ఆశపడితే అదే సామెతల గ్రంథము 28 అధ్యాయం 20 నుంచి 22 వరకు చదివినట్లయితే దానివల్ల నా శిక్షయు మరియు దరిద్రతయు వచ్చినట్ట. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి. దేవుని యొక్క నమ్మకం నుంచి సంపాదించుకునేవారు ధనవంతుడు అదురుపడివాడు శిక్షణ అందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప అదురుపడును. తనకు దరిద్రత వచ్చునని వారికి తెలియదు. నాలుగుతో ఇచ్చుకలాడు వాడి కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందడు. చాలా ఇక్కడ చూసారా, మరి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని యందు నమ్మకం ఉంచి సంపాదించుకున్న వారికి నమ్మకంగా దీవెనలు ఇస్తాడు దేవుడు. ధనవంతుడు ఒకటి అదురుపడేవాడు శిక్ష పొందుతాడు. నేను ధనం సంపాదించాలని ఆతురపడి అనేక మంది జీవితాలు పాడు చేస్తూ అసలు కాలక్రమేణా ఎప్పుడో పని చేస్తూ లేదా అవతల వ్యక్తి మోసం చేసుకుంటూ అసలు సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ బ్రతికేవాడు ఎప్పటికైనా శిక్షని పొందేవాడిగా ఉంటాడు. పక్షపాతము చూపుటకు మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకటి దోషము చేయును. చెడు దృష్టి గల వాడు ఆస్తి సంపాదించి అతడపడును. తనకు దరిద్రత వచ్చినది వాడికి తెలియదు. చూసారా, దరిద్రం వచ్చిందని తెలియదు, కానీ ఎంతో అతడపడతాడు. నేను ధనం కూడబెట్టాలి, ఆస్తిని కూడబెట్టాలి, అంతస్తులు కూడబెట్టాలి, రేపటి దిన నేను 100 ఏళ్ళు బతకాలి, ఆ 100 ఏళ్ళు నేను అదే స్థానంలో ఉండాలి, నా కోసం అనేక మంది రావాలి, నా కోసం అనేక మంది పరిగెత్తాలి, అందరూ నా దగ్గరికి రావాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి గ్రామంలో, నేను ఉన్నత స్థితిలో బ్రతకాలి గ్రామంలో అని హెచ్చులకు పోయి డామికానికి పోయి అనేక ఆస్తిని కూడబెట్టి అంచెలంచెలుగా ఎదగాలని చూస్తూ
చూస్తూ ఉంటారు. అనేక మంది జీవితాలను పాడు చేసుకుంటారు. కానీ వారికి దరిద్రత వస్తుందని వారికి తెలియదు. ఏదో ఒక రోజు ధనమంతా పోగొట్టుకుంటామని వారికి తెలియదు. అందుకని నాలుగుతో ఇచ్చమన్నవాడు వాడి కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నాలుగుతో ఇచ్చకమన్న వాడి కంటే తుదకు నరులను గద్దించేవాడు. నీ ఎదుట ఎవడైనా మోసం చేస్తూ కనబడితే వాడిని గద్దించేవాడిగా మనం ఉండాలి. నీ ఇంట్లో ఎవరైనా ఒకవేళ తప్పుడు దారిలో నడిస్తే మనం గద్దించేవారిగా ఉండాలి. మోసం చేసేవారిగా ప్రతిదీ గద్దించేవారిగా ఉండాలి. ఇచ్చకములు ఆడేవారిగా మాట్లాడితే నువ్వు మాట్లాడేది తప్పు అని గద్దించే అధికారం మనకు ఉండాలి. ఎందుకంటే మనము సరైన స్థితిలో నడిచినంత కాలము అవతల వ్యక్తికి లోపడకుండా గద్దించడానికి దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. అందుకనే గద్దించేవాడు, నరులను గద్దించేవాడు తుదకి ఎక్కువ దయ పొందుతాడని చెప్తున్నాడు దేవుడు. గద్దించకుండా వాడితో కలిసి మనం కూడా సమానంగాను మోసం చేసుకుంటూ వెళ్ళిపోతే దరిద్రతను తెచ్చుకుంటామట. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎక్కడో నాలుగు మాటలు వింటే కనుక పరిశీలన చేసుకో. నేను ఐశ్వర్యవంతుడిని అవడానికి, నేను ధనవంతుడిని అవడానికి, నేను గొప్పవాడిని అవడానికి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఎలాంటి పరిస్థితుల్లో పడేసుకుంటున్నానో, మరణమైన జీవితంలో పడేసుకుంటున్నానా, తుదకు అది ఎక్కువ దయ పొందడానికి నేను పడేసుకుంటున్నానా, నా ఎందుకు అనేక మంది తప్పుపోటు చేస్తుంటే గద్దించేవాడిగా నేను ఉండకుండా వారితో కలిసి పాపం చేస్తున్నానేమో నా పరిశీలన చేసుకోవాలి. రాత్రి ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకనే దేవుని వాక్యం సెలవించడం ఏంటంటే నన్ను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందుతాడట. ఎక్కువ దయ పొందుతాడట. తప్పు చేస్తుంటే ఎందుకు ఎవరైనా కనబడితే ఎక్కువ దయను పొందేవాడిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన పక్షమున అద్భుత కార్యాలు చేయడానికి, మనం ఐశ్వర్యవంతులుగా ఎదగడానికి, మనము తుదకు గొప్ప రాజ్యంలో నిలవబడటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మరి అదే విధంగా మనం చూసినట్లయితే చూడండి, 1 తిమోతి 6:9-10 అది నష్టములోను నాశనములోనికి నడిపించును. 1 తిమోతి 6:9-10 చదివితే ధనవంతులకు అపేక్షించువాడు శోధనలోను గురిలోను అవివేకయుక్తములను కనికరములైనను అనేక దురాశలలో పడుదురు. అట్టి మీ మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. చాలా మంది చూసారా, ధనాపేక్ష వల్ల నాశనము అన్ని వస్తాయని దేవుని వాక్యం సెలవించింది కాక దాని వల్ల తమను తామే పొడుచుకునే రీతిగా ఉన్నారట. ఈ రోజుల్లో ఇది ఎక్కడైనా కనబడుతున్నది. కొంతమంది ఆస్తి సరిగ్గా ఇవ్వలేదని, కొంతమంది సంపదలు సరిగ్గా పంచలేదని, కొంతమంది ఆ బిడ్డ విషయాలు సరిగ్గా తండ్రి నడుచుకోలేదని, ఇలా అనేక విషయాల్లో ప్రతి చోట జరుగుతున్నదే ఇది. ఎక్కడ ఉన్నది కాదు, లేక లేనిది కాదు. అనేక సందర్భాల్లో ఆస్తి కొరకు గొడవలైనవి ఉన్నాయి, అనేక సందర్భాల్లో అంతస్తుల కొరకు గొడవలైనవి ఉన్నాయి, అనేక సందర్భాల్లో చూడలేదని పెట్టలేదని ఉన్నవారిగా కూడా ఉన్నారు. ధనవంతులకు అపేక్షించిన వారి శోధనలోనూ ఉరులోనూ అవివేకులై యుక్తులుగా హానికరులై అనేక దురాశలలో పడుదురు. అట్టి వారి మనుషుల నష్టములు నాశనములకు మంచివేయును. చూసారా, ముంచివేయును. అట్టి వారు ముంచివేస్తారట, ముంచివేయబడతారట. సంపాదించుకోవడం వల్ల ఉపయోగం లేదు అని అర్థమైపోతుంది ఇక్కడ. అంటే మన అవసరానికి మించి సంపాదించేటప్పుడు నీతిగాను న్యాయంగాను సంపాదించేవారుగా ఉంటే దేవుడు ఐశ్వర్యాన్ని మనకి ఇస్తానని చెప్తున్నాడు. ఇక్కడ చదువుకున్నాం కదా, మనుషులను గద్దించినప్పుడు ఎక్కువ ధైర్యం పొందుతాం. అంటే మన ఎదుట తప్పు చేసి అవతల ఎవరిని కనబడితే వారిని గద్దిస్తే దేవుడు అదే మనకు ఐశ్వర్యంతులుగా చేసే అవకాశం ఇస్తాడు. అంటే మనము యథార్థంగా బ్రతికి దేవుడి సన్నిధిలో నిలబడితే దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఐశ్వర్యవంతులుగా అవడానికి ఎలాంటి మార్గాలను ఎంచుకొని బ్రతుకుతున్నాం? మనం ఐశ్వర్యవంతులుగా అవడానికి మనం ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నాం? ఈ మధ్య అనేక మంది ఐశ్వర్యవంతులు అవడానికి, ధనవంతులు అవడానికి హెచ్చములాడే మాటలు, అబద్ధములాడే మాటలు, వంచన చేయడానికి, మోసం చేయడానికి వెనకాడట్లేదు. ధనవంతులు కావచ్చు, పేదలు కావచ్చు, మధ్య తరగతి వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. పాపం వారికి తెలియదు మేము దరిద్రాన్ని వెంట పెట్టుకుంటున్నామని, వారికి తెలియదు మేము వంచనలో పడిపోతున్నామని, వారికి తెలియదు మేము నరకానికి వెళ్ళిపోతామని. సంపాదించే వారిగా దేవుని
దేవుడు నడిచే వారిగా నడుచుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడే మనం దేవుని సన్నిధిలో ఐశ్వర్యవంతులుగా కనబడతాం. ఎవరైనా మనం చూసి వీరి స్థితి ఏంటి, ఎంత చిన్నగా ఉంది, వీరి బ్రతుకు ఎప్పుడు ఇంతేనా, వీరి స్థితిగతులు ఎప్పుడు ఇంతేనా మార్చబడవా అని అనేక మంది వెక్కిరించిన హేళన చేసిన దేవుని సన్నిధిలో మనం యథార్థవంతులుగా బ్రతికితే, దేవుని సన్నిధిలో నీతిగా బ్రతికితే, న్యాయవంతులుగా మన సంపాదన మనం సంపాదించుకుంటూ దేవునికి అర్పించవలసినవి మనం అర్పించుకుంటూ వెళితే అప్పుడు దేవుడు మన పక్షమున ఎంచబడి దేవుడు మనకు గొప్ప కార్యము చేస్తాడు. అప్పుడు మనము మన ఐశ్వర్యవంతులుగా నిలబడతాం. అక్రమంగాను అన్యాయంగా సంపాదిస్తే ఇప్పుడు చెప్పినట్లుగా దొంగలు దాన్ని దొంగిలించేస్తారు. ఏదో ఒక దినమున దొంగిలించేస్తారు. మన కళ్ళ ముందు కనబడదు, మన వెనకే ఉంటూ ఆ దొంగలు తీసుకువెళ్ళిపోతూ వస్తారు. అది అక్రమంగా సంపాదించింది అక్రమంగానే పోద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇప్పుడు ఎలా సంపాదించినా ఐశ్వర్యవంతులు కాదే, మరి ఐశ్వర్యవంతులు అవడానికి అనేక అడ్డదారులు మనం బ్రతుకుతున్నప్పుడు మరి ఐశ్వర్యవంతులు అవడానికి ఎలా దేవుని బిడ్డలు అయినప్పుడు? ఈ ప్రశ్న అన్యులుగా అయిన వాళ్ళు కొంతమందికి చాలా మందికి వచ్చింది. మేము దేవుడిని అంగీకరించిన తర్వాత మా దగ్గర ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు మాతో, మీరు సడన్ గా చర్చికి వెళ్ళిపోవడం కారణం ఏంటి, మీరు సడన్ గా దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం కారణం ఏంటి అంటే దేవుని నమ్ముకుంటే అన్ని తీరిపోతాయా అని అన్నారు ఒక ఆయన అని అడిగాడు. అడిగితే దేవుని నమ్ముకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెబితే ఆయన ఏమన్నా తెలుసా, నాకు 10 లక్షలు అప్పు ఉంది, దేవుని మందిరానికి వస్తే తీరిపోద్దా అన్నాడు. 10 లక్షలు అప్పు ఉంది, నేను దేవుని మందిరానికి వస్తే తీరిపోద్దా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి పెళ్లి చేయాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, ఇవన్నీ నాకు సమకూర్తాయి అని అడిగాడు వచ్చి. అయ్యా నువ్వు విశ్వాసించి నమ్మితే 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు అప్పైనా దేవుడు తీర్చగలడు, 1 కోటి రూపాయలు అప్పైనా దేవుడు తీర్చగలడు. కానీ నువ్వు నమ్మాలి. అంతేగాని నా అప్పులు తీరితేనే నేను వస్తాను, నా ఇబ్బందులు తీరితేనే నేను వస్తాను, నేను ఐశ్వర్యవంతుడు అవుతేనే నేను వస్తానని కాదు. దేవుడు నీతో చెప్పుతున్నది ఏంటంటే, నువ్వు నీతిగానే న్యాయంగానే సంపాదించేది ఏదైనా ఉంటే దాని ద్వారా నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావని దేవుడు చెప్తున్నాడు. నీ ఎదుట ఎవరైనా తప్పు చేసి కనబడితే వారు దేవుడి సన్నిధిలో నిలబడతారని చెప్తున్నాడు. నువ్వు అంతేగాని నా అప్పులు తీరాలని, నా ఇల్లు కట్టుకోవాలని దేవుని సన్నిధికి రావడం కాదు. నువ్వు పరలోక రాజ్యంలో ధనాన్ని సంపాదించుకోవాలని ఆశ ఉంటే, నువ్వు నీ బిడ్డలు మంచి స్థితిలో పెంచాలని ఆశ నీకుంటే, నీ బిడ్డలు మంచి మార్గంలో నడుస్తారని ఆశ నీకుంటే, నీ బిడ్డలు ఇప్పుడు అనుసరిస్తున్న మార్గంలో సరైన త్రోవలో నడవట్లేదు కదా, ఇకనైనా సరే దీన్ని వెంబడిస్తే సరైన త్రోవలో నడుస్తారేమో, అక్రమాన్ని విడిచిపెడతారేమో, దుర్మార్గతను విడిచిపెడతారేమో, అక్రమంగా సంపాదించే సంపాదనని విడిచిపెడతారేమో, ఒకసారి నేను అనుసరించి చూడాలని ఆలోచన చేయాలి. అంతేకాని సమస్యలు తీరతీయడం, ఇరుకులు తీరతీయడం కాదు. నీ సమస్యలు తీర్చడానికే దేవుడు వచ్చాడు, నీ ఇబ్బందులు తీర్చడానికే దేవుడు వచ్చాడు, నీ స్థితిగతులు మార్చడానికే దేవుడు వచ్చాడు. కానీ నువ్వు నమ్మాలి ప్రతి విషయం ముందు, నువ్వు విశ్వసించాలి ప్రతి విషయం ముందు, నువ్వు అంగీకరించాలి ప్రతి నామం ముందు. అప్పుడే దేవుడు నిన్ను హెచ్చించడానికి అవకాశం ఇస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి అవకాశం ఇస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేయడానికి అవకాశం ఇస్తాడు. ఒకవేళ అక్రమంగానే అన్యాయంగానే ఒకవేళ సంపాదించే వరకు అది దొంగల బారిన పడిపోయి దొంగలు తీసుకువెళ్ళిపోతారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి నేను ఐశ్వర్యవంతుడిని కావడానికి ఏం చేయాలి? ఇప్పుడు ఐశ్వర్యవంతుడు అవ్వడానికి తప్పు చేస్తే దేవుని వాక్యం గర్తిస్తుంది, మరి దొంగతనం చేస్తే దేవుని వాక్యం గర్తిస్తుంది, మరి తప్పుడు ద్వారా నడిస్తే దేవుని వాక్యం గర్తిస్తుంది. మరి హెచ్చించబడి అంటున్నావు, అక్రమంగా సంపాదిస్తే మరణం వస్తుంది అంటున్నావు, మరి అన్యాయంగా సంపాదిస్తే నా పిల్లలు దాన్ని అనుభవించలేని అంటున్నావు. మరి ఇప్పుడు నేను ఎలా సంపాదించాలి? నేను గొప్పవాడవడం ఎలా? నేను గొప్పవాడిగా ఎదగడం వల్ల, నేను ధనాన్ని సంపాదించుకోవడం కదా, కూడబెట్టుకోవడం ఎలా చెప్తున్నాడు దేవుని వాక్యం. ఈ రాత్రి దినమందున నేను ధనవంతుడిని కావాలి అంటే ఏం చేయాలో తెలుసా? చూడండి, సామెతలు రాసిన గ్రంథం 22:4 ఆయన వందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. 22 భయభక్తులు కలిగి వినయములకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన ద్రోవను వానికి నేర్పు. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయములకు ప్రతిఫలము, ఐశ్వర్యములను ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులో మూర్ఖులు మార్గములు ఉన్నవి, తన్ను కాపాడుకునేవాడు వాటి నుండి దూరముగా ఉండును. చూసారా, ఈ లోకములో ముండ్లును ఉరులను మూర్ఖులు మార్గములో ఉన్నారు. వారి నుంచి మనము కాపాడుకునే వారిగా, వాటి నుంచి మనం దూరంగా బ్రతికే వారిగా ఉండాలి. అంటే అప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటే ఐశ్వర్యము ఘనతయు జీవము కలుగుతాయట. దేవుణ్ణి నమ్మేమని అనేక మంది ఉన్నారు, కానీ దేవుని సన్నిధిలో విశ్వసించి నమ్మాలి. నమ్మితే అప్పుడు ఐశ్వర్యము ఘనత ఉంటదట.
ఇంకేముంటుంది? అంతకన్నా గొప్ప విషయము దేవుని సన్నిధిలో భయం కలిగి ఉండాలంటే నేను తప్పుడు త్రోవలో నడిస్తే దేవుడు నా పక్షాన ఎలాంటి కార్యం చేయబోతున్నాడు. అక్రమంగా సంపాదిస్తే మరణం వస్తుందని చెప్తున్నాడు, అన్యాయంగా సంపాదిస్తే మరణం వస్తుందని చెప్తున్నాడు, కపటమైన మాటలు చెప్తే మరణం వస్తుందని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి బ్రతికితే ఐశ్వర్యవంతులు అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూసారా, నేను ఐశ్వర్యవంతుడిని అవ్వాలి 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 అనేక మంది అనుకుంటారు. దేవుని బిడ్డలైన వారు కావచ్చు, అన్యాయులు కావచ్చు, ఎవరు కావచ్చు అనుకుంటారు. కానీ ఐశ్వర్యవంతులు అవడానికి దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. అంటే అక్రమ మార్గాన్ని నడిస్తే దేవుడు శిక్షిస్తాడు, అన్యాయ మార్గాన్ని నడిస్తే దేవుడు శిక్షిస్తాడు, కపటమైన మాటలు మాట్లాడితే దేవుడు శిక్షిస్తాడు. అంటే ప్రతి విషయం దేవుని యందు భయం కలిగి జీవించాలి. అప్పుడు భయం కలిగి జీవిస్తే దేవుడు ప్రతి విషయం మనల్ని ఆశీర్వదించేవాడిగాను, బలముగాను, జీవముగాను మనల్ని ఉంచుతానని చెప్తాడు. ఈ లోకంలో ముళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాటన్నిటి నుంచి కూడా దేవుడు వేరుపరిచి వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేస్తానని చెప్తున్నాడు. తర్వాత దేవుని యందు మనము చూడండి నమ్మిక ఉంచాలి. 28వ అధ్యాయము 20వ వచనంలో సామెతల్లో దేవుని యందు మనము నమ్మిక ఉంచిన వారిగా ఉండాలి. 28వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. ఐశ్వర్యవంతులు అవడానికి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆదరపడువాడు పక్షపాతము చూపుటకు మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును, చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చిందని వానికి తెలియదు, నాలుకతో ఇసుకములు వాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దైపోతును. చాలా నమ్మకమైన దీవెనలు మెండుగా కలుగునని చెప్తున్నాడు కదా దేవుడు. అంటే దేవుని యందు మనము నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. అంటే మనం ఐశ్వర్యవంతులు అవుతాము, ఎన్నటికైనా చేస్తాడు. ఈ రోజు మనం చిన్న ఉద్యోగం చేయొచ్చు, చేస్తున్న ఉద్యోగం నీతిగానే న్యాయంగాను అక్రమము లేకుండా చేస్తున్నాం కదా, రేపటి తీరారా దేవుడు నాకు మంచి స్థితిని ఇవ్వబోతున్నాడు, రేపటి తీరా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, రేపటి తీరా ఈ చిరులందరూ ఎన్నికలేని వాడికి చిరులను చూశాడు కనుక రేపటి తీరా ఒక గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు, ఐశ్వర్యవంతుడిగా దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. తెలుసా ప్రియమైన దేవుడు బిడ్డలు, అంటే మనం నమ్మిక ఉంచాలి. ఎప్పటికైనా సరే దేవుడు నన్ను హెచ్చిస్తాడు, ఎప్పటికైనా సరే దేవుడు నన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు అని మనం నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. అక్రమ మార్గం నడిచేవారిగా మనం ఉండకూడదు. ఈ రాత్రి దినమందున ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎక్కడుండి ఈ మాటలను ఆలపిస్తున్నావేమో నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. ఐశ్వర్యతుడు అవడానికి అనేకమైన అక్రమార్గాలను ఎన్నుకున్నారే, ఈ రాత్రి దేవుడు వాటన్నిటి నుంచి భయాన్ని కలగజేస్తున్నాడు. మరణం వస్తుందని, బిడ్డను ఆశీర్వదించలేని స్థితిలో ఉంటారని, ఎన్నికలేని స్థితిలో ఉంటారని, కానీ వాటన్నిటి నుంచి విడుదల నుంచి రాత్రి దేవుడిని రక్షించుకున్నాడు. పరలోక రాజ్యంలో ధనాన్ని సంపాదించుకోమని చెప్పాడు కదా. ఇక నుంచి నేను పరలోక రాజ్యంలో ధనాన్ని సంపాదించుకుంటానని నీ మనసులో అనుకొని నీ కొరకు నిన్ను రక్షించడం కొరకు ఆయన పరలోకాన్ని విడిచి భూలోకాన్ని దిగి వచ్చి రక్తాన్ని చిందించాడు కదా. నువ్వు ఆలోచన చెయ్యి. నిజమే, ధనాన్ని సంపాదించుకుంటే అనేక విషయాల్లో మనం కూలిపోతామని, అక్రమమైన ధనాన్ని సంపాదించుకుంటే అనేక విషయాల్లో పడిపోతామని చెప్పాడు కదా. నేను అక్రమంగా సంపాదించిన అక్రమంగానే పోతుందయ్యా, నేను ఇక్కడే నుంచి విడుదల పొందుతాను అయ్యా, నువ్వు చెప్పిన మాటలు అంగీకరిస్తాను నీకు ఆలోచన ఉంటే ఈ రాత్రి నీ మనసులో అనుకో, ఇక్కడైనా సరైన స్థితిలో నేను నడవాలి, ఇక్కడైనా సరైన మార్గంలో నడవాలి, ఇక్కడైనా సరైన మార్గంలో నడవడానికి నాకు ఒక దేవుడు కావాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఆ దేవుడు నీ పక్షాన ఒక వేలు, ఆ దేవుడు నీ పక్షాన ఒక అద్భుతము, ఆ దేవుడు నీ పక్షాన ఒక కార్యము చేయబోతాడు ఈ రాత్రి. ఎందుకంటే ఐశ్వర్యంతో రావడానికి నువ్వు అనేక సార్లు ఆలోచన చేసి బాధపడుతూ వస్తున్నావు కదా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించు, దేవుడిని ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నమ్మకం నుంచి జీవించు, దేవుడిని ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. మరి అదే విధంగా మనం చూసినట్లయితే మనం ఐశ్వర్యవంతులుగా కావాలి అంటే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, మనం శ్రద్ధ కలిగి పని చేయాలి. చేసే ప్రతి చోట సామెతల 10వ అధ్యాయం 4వ వచనంలో బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును, వేసవి కాలంలో కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలము నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు, నీతిమంతుని తన మీద ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనునికి చాలా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు, శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఇది
దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం. ఐశ్వర్యవంతుల ఆశీర్వాదం ఇదే. నేను ఐశ్వర్యంతో అవడానికి ఎలా సంపాదించినా మరణాన్ని పొందుకుంటానని చెప్తున్నప్పుడు మరి ఎలా దేవుడు సరిగ్గా ఐశ్వర్యంతో అవ్వాలి? అందుకనే బద్ధకంగా పనిచేస్తే దరిద్రులనే అవుతామని దేవుని వాక్యం సెలవుతుంది. కొంతమంది అనేక చోట్ల చేసే పని టైం ఎప్పుడు వెళ్ళిపోతాం చూస్తారు. అంటే సమయాన్ని బట్టి పని చేస్తారు. ఎందుకంటే ఇక బద్ధకమైన పనే, నీతిగాను న్యాయంగాను చేసేది కాదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్నది, బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడు, శ్రద్ధ కలిగి పని చేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి చోట ఉన్నా మనము ఏ పని చేసినా మనసు పెట్టి చేయాలి, శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేస్తే మనం ఐశ్వర్యవంతులు అవుతాం. మన హృదయంలో ఆ పనిని నాది అనుకుని చేయాలి. అప్పుడు యజమానుడి దగ్గర మంచి సంపద, మంచి పేరును పొందుకునే వారికి ఉంటాం దేవుని సన్నిధిలో. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, మనము శ్రద్ధగా పనిచేస్తే ఐశ్వర్యవంతులు అవుతామని. వేసవి కాలంలో కూర్చుకునేవాడు బుద్ధి గలవాడు, కోతకాలం నిద్రించేవాడు సిగ్గుపరుచుకున్నాడు అని చెప్తున్నాడు దేవుని వాక్యం. మనం దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం కదా. రేపటి దినాన వేసవి కాల దినమున సంపాదించుకునేవాడు బుద్ధి గలవాడు అవుతాడు. అంటే అవకాశం ఉన్నప్పుడు మనం సంపాదించుకునేవాడిగా ఉండాలి. అంతేగాని వయసులో కూడా సంపాదించుకోకుండా తిని పడుకుంటే కనుక అది సిగ్గుమాన పని. మరి ఇంకోటి ఉండదు. అందుకే అనేక మంది, కొంతమంది తల్లిదండ్రులు కొన్ని చోట్ల కొంతమంది కుమారులు తిడుతూ ఉంటారు, బిడ్డలు తిడుతూ ఉంటారు. ఇక్కడ వయసు ఉందరా, పని చేసుకోరా, కొంచెం చదువు లేదు, పని చేసుకోరలేదు, కష్టపడరా, నీకే ఉపయోగం, నీకే మేలని చెప్తూ ఉంటారు. ఒకనొక దినవాళ్ళు పాత రోజుల్లో యవనస్తులు అందరూ తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా కష్టపడేవాడు. అంటే ఆ రోజుల్లో భయం వేరు. ఈ రోజుల్లో భయం చేస్తే బాధపడుతున్నారు. ఏమైపోతాడు ఆయన అంటే అయ్యే పురుగుల మందు తాగేస్తారు. అది మరీ తొందరగా దొరికేస్తున్నాయి. పురుగుల మందు కాలంలో లేకపోతే ఏ ట్రైన్ ఏదో తొందరగా దొరికేస్తున్నాయి మనసులో. మా అమ్మ తిడితే పని చేయకపోతే, మా నాన్న తిడితే పని చేయకపోతాయి. అసలు ఆలోచన లేని కారణాలు అయిపోతున్నాయి ఈ రోజుల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మా రోజుల్లో అయితే అసలు నేను 7వ తరగతిలో పనికి వెళ్తే 30 రూపాయలు కూలి ఇచ్చేవాడు. ఆ 30 రూపాయలు కూలి రోజంతా పొద్దున్న సాయంత్రం వరకు పనిచేసి 30 రూపాయలకు విజయనగరం జంక్షన్లో పనిచేశాను. పనిచేస్తే సాయంత్రం వరకు పనిచేసేవాడిని. స్కూల్ టైంలో పనికి వెళ్ళి స్కూలు ఏదో నాకు అవసరం అయితే స్కూల్ టైంలో పని చేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాడిని, సెలవుల్లో పనికి వెళ్ళేవాడిని. అన్ని ప్రతిరోజు పనికి వెళ్తానే ఉండేవాడిని కుటుంబ అవసరాలు తీరడం కోసం. ఆ రోజుల్లో పనికి వెళ్ళకపోతే భయం, పని చేయకపోతే ఇల్లు గడవదు అనేది ఉండేది. ఈ రోజులు ఎవరు కదా లేదు, సమయం ఉందిలే, కంగారే ఉందిలే అని బద్ధకాలుగా కూర్చుంటున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందని తెలుసా, బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడు అవుతాడని చెప్తున్నాడు. శ్రద్ధ కలిగి పని చేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఈనాటి దినాల్లో అనేకమైన వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ లో. ఒక రిక్షా తొక్కే కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడనో, లేకపోతే ఒక చెప్పులు కుట్టేవాడు పలానా కలెక్టర్ అయ్యాడనో, లేకపోతే ఒక కానిస్టేబుల్ కుమార్తె సిఐ అయిందనో, లేకపోతే ఎస్ఐ అయిందనో, ఇలా గర్వంగా అనేక వీడియో రిలీజ్ అవుతున్నాయి. కారణం ఏంటి? వాళ్ళు శ్రద్ధ కలిగి నడుచుకుంటున్నారు. అడు ఐశ్వర్యవంతులు మేము అవ్వాలి, మేము ఐశ్వర్యవంతులు అవ్వాలి. ఎప్పటికీ మా స్థితి ఇంతేనా, ఎప్పటికీ మా పరిస్థితి ఇంతేనా, ఎప్పటికీ మా స్థితిగతులు ఇంతేనా, ఏదో ఒక దినమున మేము ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే నేను శ్రద్ధ కలిగి పనిచేయాలి. నా తండ్రి నన్ను ఎంతో శ్రద్ధగా నడిపిస్తున్నాడు. నా తల్లి నేను ఎంతగానో భయభక్తులతో నడిపిస్తున్నది. తను కష్టపడితే కాక తను ఇంకానో కష్టపడి నా జీవితాన్ని బాగు చేయడం కొరకు ప్రతిదినమో నిద్రలు మానేసుకొని నా కోసం కష్టపడుతుంది కదా. నేను వారి కోసం కష్టపడాలి. బద్ధకముగా ఉండి వారికి దరిద్రాన్ని ఇచ్చేవాడిగా నేను అనకూడదు అనే ఆలోచన చేయాలి అనేక మంది యవనస్తులు. కానీ చాలా మంది యవనస్తులు అలాంటి ఆలోచన చేయట్లా. సమయాన్ని వృధా చేసుకుంటూ, కాలాన్ని వృధా చేసుకుంటూ చాలా విషయాల్లో వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. స్నేహాల్లో పడిపోయి, స్నేహ బంధాల్లో పడిపోయి, ప్రేమ బంధాల్లో పడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కానీ ఉపయోగకరంగా లేని వారికి వారు బ్రతుకుతున్నారు ఈనాటి దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఐశ్వర్యవంతులు అవడానికి అక్రమ మార్గాలు నడిస్తే దేవుడు మరణానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. నేను ఐశ్వర్యవంతుడు అవడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలా అంటున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచాలని చెప్తున్నాడు. ఆ తర్వాత ఎక్కడ పనిచేసినా శ్రద్ధగా పనిచేస్తే ఉన్నత స్థితులను దేవుడు హెచ్చిస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. ఈనాటి దినంలో మనము ఎక్కడ పనిచేస్తున్నా సరే, చిన్న ఉద్యోగమైన కావచ్చు, దాని యందు ధైర్యం గాను, దాని యందు యథార్థం గాను, దాని యందు భయం గాను, దాని యందు అధికారం దగ్గర గౌరవం గాను బ్రతికితే దేవుడు దాన్ని ఐశ్వర్యవంతుడిగా మారుస్తానని చెప్తున్నాడు. ఈనాటి దినాన్ని మనము చిన్న స్థితే కదా, మెరుగుపడదని భయపడకూడదు, బాధపడకూడదు. రేపటి దినాల దేవుని నమ్మిక ఉంచి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు దాని నుంచి గొప్ప అద్భుత కార్యము
చేయబోతున్నాడు. అందుకని ప్రతి విషయంలో దేవుని యందు నమ్మకం ఉంచాలి, భయభక్తులు ఉంచాలి. ఇలాంటి భయం భక్తి లేని వారు అనేక మంది బయట పాడైపోతున్నారు. కానీ నేను ఎందుకు ఇలాంటి స్థితిలో బ్రతుకుతున్నానని ఆలోచన చేయట్లేదు, కానీ పాడైపోయే రీతిగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఎక్కడ నీ మాటలు ఆలోచిస్తున్నా సరే, నేను దరిద్రుడు అవడానికి కారణం ఏంటి, నా స్థితి మార్చబడడానికి కారణం ఏంటి, నా స్థితిలో ఇంకా నేను ఇలాగ చిన్నతనంగా బ్రతకడానికి కారణం ఏంటి, చేస్తున్న ఉద్యోగ స్థితిలో అవమానాలు పాల్గొనడానికి కారణం ఏంటి, నువ్వు ఆలోచన చేసినట్లయితే, నువ్వు నమ్ముకున్న వారు నేను మంచి మార్గంలో నడిపించట్లేదేమో, నువ్వు ఎన్నుకున్నవారు నేను సరైన స్థితిలో నడిపించట్లేదేమో, నువ్వు నమ్ముకున్నవాడు నేను సరైన మార్గంలో నేను వెంబడించే రీతిగా నడిపించట్లేదో నువ్వు పరిశీలన చేసుకో. ఈ రాత్రి నేను ఎంత కష్టపడ్డా నా స్థితి కిందకే ఉండిపోతుందయ్యా. నా తండ్రి కష్టపడ్డాడు, నా తండ్రి తెల్లవారులైతే పనికేళ్ళు వచ్చి కష్టపడ్డాడు, పూరి గుడిసెలు నేను బతికాడు, నేను అదే పూరి గుడిసెలో బతకాల. ఐశ్వర్యంతో అవడానికి గల కారణం ఏమిటని చెప్పు. ఐశ్వర్యుడు ఎలా అవ్వాలి, ధనవంతుడు ఎలా అవ్వాలి, ధనాన్ని ఎలా కూడబెట్టుకోవాలని చెబితే అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్నాడు తెలుసా. దేవుని ఎందుకు భయభక్తి బ్రతికితే, దేవుని ఎందుకు నమ్మిక వచ్చి బ్రతికితే, ఎక్కడ పనిచేసినా యథార్థంగా నీతిగాను న్యాయంగాను పనిచేసి బ్రతికితే దేవుడు వాళ్ళే ఐశ్వర్యవంతులుగా చేస్తానని చెప్తున్నాడు. మరొకటి చివరిగా చూసుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు చివరిగా సామెతలు రాసిన గ్రంథము 3:9 9-10 చెప్తున్నాడు. చివరిగా మనం చూసుకుంటే ధనాన్ని సంపాదించుకోవాలని, ఐశ్వర్యం సంపాదించుకోవాలని ఆశపడుతున్నాం కదా. ఈ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని కనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగాను నీ రాబడిలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పోనును. చూసారా ఇక్కడ, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానులలో క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లును. ఎప్పుడు ఎప్పుడు మనం ఇది పొందుకుంటామయ్యా అంటే 9వ వచనంలో నీ రాబడి అంతట్లో ప్రతి ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరిచినప్పుడు ఒక స్త్రీ, విధవరాలైన స్త్రీ, తన స్థితి చిన్నగా ఉంది, తనకు అన్ని అప్పులు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఇవి. తనకు అన్ని అప్పులు ఉన్నాయి, విధవరాలైంది. తన జీవితంలో చిన్నపిల్లలు చూసుకోవాలి, అప్పులు కట్టుకోవాలి, ఏంటి ఆ పరిస్థితిని బాధపడుతుంది, ఏడుస్తుంది. అప్పుడు ఒక ప్రవక్త తన దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు పెట్టవా అని అడిగితే, ఎవరైనా సహజంగా ఈనాడు తీరాల్లో ఏదైనా పెట్టమని అడిగితే ఏమంటారంటే, అయ్యా ఏం లేదా, ఉండి కూడా లేదయ్యా అనేవారు ఉంటారు. కనీసం నీకు తోచినది ఇవ్వగలిగితే దాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని ఎలా అయితే దేవుడు వాక్యం సెలవించిన రీతిగా ఉన్నదో అలా కూడా ఆలోచన చేయరు. సరే అంజనేయులు అసలు చేయరు, ఎందుకంటే మేము మాకేలేదు, నీ ఎక్కడ తెచ్చేస్తామంటారు. వాటి పెద్ద పెద్ద మేడల్లోనూ బంగ్లాల్లోనూ ఉంటారు ఉండడానికి, కానీ వారికి ఏమీ లేదని చెప్తారు. అందుకని దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా, ఆ తల్లి లేదు అనకుండా తీసుకొచ్చి ఆ ప్రవక్తకు పెట్టింది, ఆ దాసుడికి పెట్టిన తర్వాత చూడాలి అసలు ఆ పెట్టింది అవ్వట్లేదు. అసలు వాస్తవంగా అయితే కొంచెమే ఉంది, ఆ కొంచెం నేను వండి పెట్టినా అవ్వట్లేదు. ఇక వస్తానే ఉంది, ఆయనకి పెట్టిన తర్వాత వస్తానే ఉంది, అందులో శివుడు అవుతుంది, పిండి అవుతుంది, అవన్నీ చేసుకుంటా అప్పులు తెచ్చుకుందండి, సంపద సృష్టించింది. అలాగే దేవుడు సహాయం చేస్తే ఐశ్వర్యం చేయడానికి అదే మార్గం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును ఆస్తిని భాగమును ఇచ్చి యెహోవాను గణపరచు. దేవుని కనపరిస్తే దేవుడు నీ కోట్లలో దానము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లును. నా కుమారుడా యెహోవా శిక్షను దృఢీకరించవద్దు, ఆయన గద్దింపును విసుకవద్దు. తండ్రి మనకు ఇష్టుడై కుమారుని గద్దించు రీతిగా యెహోవాను తను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు, విమోచన కలిగిన నరుడు ధన్యుడు. చూసారా, జ్ఞానం సంపాదించుకున్నాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఈ రాత్రి దేవమందన నువ్వు ఎలాంటి జ్ఞానము కలిగి బ్రతుకుతున్నావు, సంపాదన విషయాల్లో ఎలాంటి జ్ఞానము కలిగి బ్రతుకుతున్నావు, అధికార విషయాలు ఎలాంటి జ్ఞానము కలిగి బ్రతుకుతున్నావు, ఐశ్వర్యంతుడు అవడానికి అనే విషయాలు. అందుకని దేవుడు గద్దించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే తప్పు చేసేవాడిని ఎప్పుడైనా గద్దిస్తూ ఉంటే భయపడతారు. పిల్లలు మన ఎదుట తప్పు చేస్తే గద్దిస్తూ ఉంటారు, ఎందుకంటే వాడు పెరిగి పెద్దవాడై ఆ త్రోవలో నడవకుండా ఉంటాడని. మనం అనేక విషయాల్లో వాడు మన ఎదుట తప్పు చేస్తే గద్దిస్తాం, తిడతా ఉంటాం. వాడు రేపటి దినాన్ని అనేక మందికి ఇబ్బందికరంగా బ్రతకకూడదని. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐశ్వర్యతులు అవ్వడానికి మనము దేవుని సందులో భయభక్తులు గల వారిగా బ్రతకాలి, ఆయన నమ్మిక ఉంచే వారిగా బ్రతకాలి, మనం చేసే పనుల్లో శ్రద్ధ కలిగే వారిగా బ్రతకాలి. బద్ధకంగా పనిచేసే దరిద్రం అయిపోతాం దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇది ఎవరు మనుషులు చెప్పిన మాట అయితే కాదు, దేవుడు మనతో చెప్తున్నాడు. ఎక్కడ పనిచేసినా దేవుని సన్నిధిలో బద్ధకం కలిగి బ్రతకూడదు.
నీతిగాను నిజాయితీగాను బ్రతకాలి. చేస్తున్న పని నాది అని బ్రతికే దేవుడు రేపటి దిన నీ చిన్న స్థితి నుంచి హెచ్చైన స్థితికి నడిపించబడతాడు. తెలుసా, అనేక మంది ఆశపడుతుంటారు, అయ్యా నేను ఇంకా ఇలాంటి స్థితిలో బ్రతుకుతున్నానయ్యా, నాకు ఇదొకటేనంటే ఇక్కడ నమ్మకంగా పనిచేస్తే నీకంటే రేపు ఒక పెద్ద స్థితి ఉంచబడుతుంది, ఐశ్వర్యమైన స్థితి నీకు ఉంచబడుతుంది దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చేస్తున్న పని నమ్మకంగాను యథార్థవంతంగానే చేయాలని చెప్తున్నాడు. చూడండి, మరి చివరిగా చూసుకుందాం. 10:4 చదివినట్లయితే చివరిగా సామెతలు 10:4 బతుకంగా పనిచేయడు దరిద్రుడు, శ్రద్ధ కలిగి పనిచేయడు ఐశ్వర్యవంతుడు అగును అని చెప్తున్నాడు కదా. అందుకని మనం ప్రతి విషయమందు శ్రద్ధ కలిగి పనిచేస్తున్నప్పుడు, దేవుడి యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు మనం ఐశ్వర్యవంతులు అవుతాం. నీకు అక్రమంగా సంపాదించాల్సిన అవసరం లేదు, అక్రమంగా కూడబెట్టాల్సిన అవసరం లేదు, అక్రమంగా దాచుకోవాల్సిన అవసరం లేదు, కపటమలాడి చెప్పాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, ఉంచిన మనిషిని చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇలాంటి పనులన్నీ చేస్తే కనుక మరణమే తప్ప మన జీవితంలో మరేది రాదు. దాన్ని అనుభవించడానికి కూడా ఎవరు మిగలరు, అందరూ మధ్యలో వెళ్ళిపోతారు. ఆస్తి అంతా బూడిదలో పోసిన పని అయిపోతుంది. అందుకని మనం ఐశ్వర్యవంతులు కావాలి అంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాలి, దేవుని సన్నిధిలో శ్రద్ధ కలిగి పనిచేయాలి. మనకి కలిగిన దాంట్లోనే దేవుని సన్నిధిలో దేవునికి అప్పచెప్తే దేవుడు మనకి దూరంతర ఫలమిచ్చి మన కోటలో ధాన్యాన్ని, మన గిన్నెలో ద్రాక్ష రసాన్ని నింపుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం మరి కొద్ది నిమిషాలు. దేవుని సన్నిధిలో మన ఐశ్వర్యవంతులుగా చేయడానికి దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రి. అవును కదా, మన జీవితాలు పాడు చేయడానికి, అనేక మంది మన జీవితాలు నాశనం చేయడానికి ఈ రాత్రి దేవుడు మనకి చెప్తున్నాడు కదా. మన జీవితాన్ని పాడు చేసి అనేక మంది ఐశ్వర్యవంతులు అయ్యారు. నువ్వేం భయపడద్దు, వారి ఆఖరికి వాడు మరణాన్ని పొందుకుంటారు. ఒకవేళ నీ దగ్గర నుండి అక్రమంగా వారు చేసుకున్నారా, దేవుడు వారి దగ్గర తీసేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. దేవా నీకే స్తోత్రాలు, ప్రభా నీకే వందనాలు ఆయన. అవును, ఐశ్వర్యం రావడానికి అనేక మంది అడ్డత్రాల దగ్గర బతుకుతున్నారు. నేను అలాంటి వాడిగా ఉండలేవద్దు ప్రభా, నాకు సహాయం దయచేయి, నాకు సహాయం దయచేయి ప్రభు. అయ్యా నీ సన్నిధిలో ఐశ్వర్యం రావాలంటే అయ్యా ప్రభా నాయన నీ అందరూ భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నావు, నమ్మకం కలిగి ఉండమని చెప్తున్నావు, చేసే ప్రతి చోట శ్రద్ధ కలిగి పని చేయమని చెప్పావు, బద్ధకంగా ఉండదని చెప్తున్నావు కదా. నీ పరిచయంలో కూడా మేము అలాగే బ్రతకాలి, నీ సేవలో కూడా మేము అలాగే బ్రతకాలి, నీ అయ్యా ప్రభానికి ఇచ్చిన పనిలో కూడా మేము అలాగే బ్రతకాలి. అనేక మంది ప్రభావాలైన చంచలమైన మనసుతో అయ్యా అడ్డద్రవాలు తొక్కుతూ మోసపూరితమైన జీవితాలు జీవిస్తూ అయ్యా దారాన్ని కూడా పెడుతున్నారు. పాపం వారికి తెలియదు అది దరిద్రతకైనా దారి తీస్తుందని. అయ్యా వాటన్నిటి నుంచి విడుదల జ్ఞానము దయచి అనేక మందికి వారి బిడ్డల జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆయన ఈ రాత్రి ఎక్కడ మీకు మాటలు ఆలోచిస్తున్నా వారి హృదయంలో నీ కట్టు తీర్పు, వారికి ఎక్కడైనా జ్ఞానము దయచేయి, వారికి ఎక్కడైనా ప్రభా ధన్యతలు దయచేయండి. ఆయన అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రభా ఈ క్రమానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదివారం ఆరాధన విషయాల్లో ప్రభా అనేక మంది నిర్లక్ష్యం అయిపోయి ఆయా ధనాపేక్ష కోసం పరిగెడుతూ బ్రతుకుతున్నారు కదా. అది నిలబడదని చెప్తున్నావు, సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్తున్నావు, నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతకబడ్డావు, నీ ఎంతో భయభక్తులుగా బ్రతకబడ్డావు, నీ నుంచి శోధించే వారిని ప్రభా ప్రేమిస్తానని చెప్తున్నావు. అయ్యా ప్రతి విషయంలో మేమందరం నిచ్చు శోధించాలి, నీ నామాన్ని కనపరిచే వారిగా ఉండాలి. అనిల వారి మేము బ్రతకూడదు ప్రభా, మూర్ఖుల వారి మేము బ్రతకూడదు. ఈ సన్నిధిలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి ప్రభా. నేను నమ్మకున్న దేవుడు ఐశ్వర్యవంతుడు చేస్తాడు అన్నిటికైనా అనే నమ్మకం విశ్వాసం నాకు కలిగించు. నేను బ్రతుకుతున్న కొద్దిగా అయినా సరే రేపటి దినాన్ని తొలిగాని ప్రభా దయగా ఉంటుందని చెప్తున్నావు. నేను అనేక మంది దయ పొందేవాడిగా ఉంటానని చెప్తున్నావు. నీ దయ పొందేవాడిగా ఉంటానని చెప్తున్నావు కదా. అందరి బట్టి స్తోత్రాలు ప్రభా. వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తల్లి గారు మీరు దీవించండి, కష్టపడుతున్న కష్టాన్ని వృధా కానివద్దు, ఫలబద్ధంగా మీరు మార్చండి. తండ్రి గారు కూడా పాపం ఇంట్లో వెళ్ళి కష్టపడుతున్నారు, ఆ కష్టాన్ని కూడా దీవించండి ప్రభా. అయ్యా నీ సన్నిధికి తీసుకురండి నాయన. అయ్యా తండ్రి నీ సన్నిధిలో కూర్చొని ఆరాధించే కృపను దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా అక్కడ జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న ఉద్యోగాల్లో ప్రభా అయ్యా ప్రభా నిలబడి శ్రద్ధగా పనిచేస్తే ఐశ్వర్యవంతులు చేస్తారని చెప్పావు కదా. ఎంతో శ్రద్ధగా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా ప్రభా ఐశ్వర్యవంతులు చేయడానికి కృపను దయచేయండి రాత్రి ప్రభా. ఆయనకు రావాల్సిన ప్రతి ఒక్క ఐశ్వర్యము నీ కుమార్తెకి మీరు అందించమని అడుగుతున్నాం. ఇచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, రాసిన ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వచ్చి పాస్ అవడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి గారు. ఆయన అయ్యా తండ్రి ప్రభా
మరి తల్లి గారు తీసుకొచ్చారు ప్రభా, చక్కగా నీ మాటలు ఆలకించి చక్కగా ఆరాధన చేశారు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. తల్లి గారి గొప్ప ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి ప్రభా, మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, నీకే వందనాలు. వచ్చిన చెల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉంది ప్రభా, నీ సన్నిధిలో ప్రభా ఎంతో కష్టపడి ప్రభా నీ వాక్యాన్ని వింటుంది నాయన. అయ్యా ప్రభా, ఆరాధన పెట్టిన వెంటనే వస్తుంది ప్రభా. అయ్యా ప్రభా, నీ చెల్లిని ప్రభా నీ సన్నిధికి అప్పచెప్తున్నాం అయ్యా ప్రభా. శ్రద్ధ కలిగి చేస్తున్న పనులు ప్రభా ఐశ్వర్యుడిగా మీరు మార్చండి. రేపటి దినాన మీరు సాక్షిగా వినడానికి కృపణ దయచేయండి ప్రభా. అయ్యా ఇచ్చిన తమ్ముడు మీరు ప్రభా ఐశ్వర్యుడిని మార్చండి. నీ సన్నిధికి లోపడటానికి కృపణ దయచేయండి ప్రభా. నీ మాటలు విని విడిచిపెట్టేవాడిగా ఉండని ఉంది ప్రభా. వాళ్ళు నడవస్తున్న వారికి నేర్పి వాడు పెళ్లి పెరవడిన తర్వాత వాడు వెళ్ళిపోవడం చెప్పావు కదా. అలాగే ప్రభా నీ మాటలు ప్రభా నీ సహోదరుడు వినాలి, నీ కుమారుడు వినాలి. ఆ జ్ఞానేశ్వర ప్రభా నీ సన్నిధికి రావాలి ప్రభా. నీ మాటలు ప్రభా దీన్ని గ్రహించి రక్షణ మార్గం పొందాలి. కుటుంబం అంతయు ప్రభా ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి ప్రభా. వారితో మాట్లాడు ప్రభా, వారు దర్శించడానికి రాత్రి అయా ప్రభా వారికి గొప్ప మాటలు మర్మములు తెలిసే కొడుకును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నికలు మా జీవితాన్ని ఎన్నుకున్నారు ప్రభా. అందరి బట్టి నీకు స్తోత్రాలు. మరి ప్రభా నాయన తల్లి గారు మిషన్ కుడుతుండగా తోడుగా ఉండి నడిపించు అయా.